ఇక ప్రారంభమైన కొమరవెల్లి జాతర తొలివారం కావటంతో కొంగు బంగారమైన కోరమీసాల మల్లలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం జాతరలో పట్నం వారం, లష్కర్ వారం, మహాశివరాత్రి రోజు నిర్వహించే పెద్దపట్నం అగ్నిగుండాలు ప్రముఖ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. పట్నం వారంతో ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగనున్న జాతర, అంటే దాదాపుగా 3 నెలలు కొనసాగుతుంది జాతర. కొమరవెల్లి మల్లన్న జాతర తెలంగాణలో చాలా అంగరంగ వైభవంగా జరిపే పండుగ ఇది. తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. సంప్రదాయం ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం జాతర ప్రారంభమవుతుంది. తొలివారం కావడంతో తమ కొంగు బంగారమైన కోరమీసాల మల్లను దర్శించుకుంటున్నారు. 200 నెలల పాటు కొనసాగనున్న ఈ జాతర ఉగాది వచ్చే ఆదివారంతో ముగుస్తుంది. బ్రహ్మోత్సవాల్లో పట్నం వారం, లష్కర్ వారం, మహాశివరాత్రితో నిర్వహించే పెద్దపట్నం అగ్నిగుండాలు ప్రముఖ కార్యక్రమాలు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం బోనాలు, ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పట్నం వేసి కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకుంటారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగుతాయి. 12 ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులకు విష్ణు దర్శనం, శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం కల్పించడానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పట్నం వారానికి ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్ భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. హైదరాబాద్ చెందిన భక్తులు మల్లన్న పేరట దీక్షలను 41 రోజులు చేపట్టి పట్నం వారం స్వామివారి దర్శించుకున్న అనంతరం దీక్ష విరమిస్తారు. పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. ఈ నెల 20న స్వామివారి కళ్యాణ వేదిక వద్ద పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయ వర్గాల పర్యవేక్షణ నిర్వహిస్తారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కనే ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం, అర్జిత సేవల రసీదుల అందజేత కేంద్రం వద్ద పక్కా క్యూలైన్లు కూడా భారీగా నిర్మించారు. ఇంతవరకు బాగుంది. కొమరవెల్లి జాతర స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయలేం, కానీ ఒక చిన్న విన్నపం మా తరపు నుంచి ప్రభుత్వానికి. అక్కడ కొన్ని ఫెసిలిటీస్ సరిగా లేవు. రూమ్స్ కానీ ఇలాంటివి కొంచెం అద్భుతంగా లేవు. మౌలిక వసతులు, బాత్రూమ్స్, దూరదూరాల నుంచి వచ్చే వాళ్ళకు ఉండటానికి ఫుడ్ కానీ ఇలాంటివి సరిగా లేవు. వాటి గురించి కూడా కొంత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ జరగబోయే జాతర వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మరింత ఘనంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.